రైట్. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఐబిపిఎస్ పిఓ 2025 ప్రిలిమ్స్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ వాట్ అంటే ఇప్పటివరకు మనం ఏం చేసినాం, డిఐ నాట్ డిఐ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిస్కస్ చేసినాం. నెక్స్ట్ అప్రాక్సిమేషన్స్ కదా. నెక్స్ట్ జనరల్ క్వశ్చన్స్ ఇంకా ఆప్టిట్యూడ్లో. ఇప్పుడు ద బోట్ గోస్ డౌన్ స్ట్రీమ్ ఎట్ ఎక్స్ కిలోమీటర్స్ ఇన్ 2 hours and the same distance covered by boat upstream in 3 hours. If the speed of the stream is 3 km/h, then find 2x అంటున్నాడు. అంతే కదా. ఎక్స్ అంటే ఏంటి, డిస్టెన్స్ పోయింది. ఎంత డిస్టెన్స్ పోయింది, ఎక్స్ అనే డిస్టెన్స్ పోయింది. ఎన్ని అవర్స్లో పోతుంది, ఫస్ట్ 2 hours పోతుంది. తర్వాత నెక్స్ట్ 3 hours. 2 hours పోవడానికి కారణం ఏంటంటే డౌన్ సైడ్ పోతుంది, అంటే ఎస్ ప్లస్ ఆర్ కలిపిపోతుంది కదా. ఎస్ అంటే ఏంటి, బోట్ స్పీడ్. ఆర్ అంటే రేట్ ఆఫ్ స్ట్రీమ్ కదా. ఆ రెండింటి కలిపితే 2 hours పడుతుంది. ఆ రెండింటిని మేనేజ్ చేస్తే 3 hours పడుతుంది. అప్పుడు దాంట్లో ఆర్ ఇచ్చాడు కదా 3 km/h. నాకు కావాల్సిన ఎస్, అంతే, ఇంకేం లేదు. అంటే సింపుల్ ఆలోచించండి. ఇప్పుడు ఎక్స్ అనేది కామన్ డిస్టెన్సే కదా, కానీ ఆ ఎక్స్ వదిలేయండి. ఎస్ ప్లస్ ఆర్ ఎన్ని అవర్స్ పోవాలి, 2 hours పోయినా, ఎస్ మైనస్ ఆర్ 3 hours పోయినా ఏమవుతుంది, ఎస్ మైనస్ ఆర్ 3 hours పోయినా ఏం జరుగుతుంది, ఇక్కడ ఎక్స్ అనే డిస్టెన్స్ వస్తుంది. ఇట్లా పోయిన ఎక్స్, ఇట్లా పోయిన ఎక్స్ అంటే లాజికల్గా ఇదేం అవసరం లేదు, కానీ ఈ రెండు ఈక్వల్ అన్నట్టే కదా లాజికల్గా. దాంట్లో ఆర్ ఎట్లా ఇచ్చాడు, ఎస్ తెలిస్తే అయిపోతుంది. ఎస్ ప్లస్ ఆర్తో 2 hours జర్నీ అయినా పర్లేదు, ఎస్ మైనస్ ఆర్తో 3 hours జర్నీ, సింగిల్ స్టెప్ ఆన్సర్, రైట్. సో మేక్ ఇట్ సింపుల్. అంటే ఇప్పుడు ఆర్ ఎట్లో 3 ఉంది మనం, ఈ రెండింటి ఈక్వల్ చేద్దాం. ఓకే, 2 × s అంటే 2s ప్లస్ 2r ఈజ్ ఈక్వల్ టు 3s మైనస్ 3r, అంతేగా. సో 3r ఇటు 2s అటు అంటే 5r ఈక్వల్ టు 2s. ఆ 2s అది ఎస్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 2s అటు కట్ అయిపోతుంది కదా, అంతే కదా, రైట్. ఎస్ వస్తుంది. అంటే ఎస్ వాల్యూ 5r అంట. నాకు ఆర్ ఇచ్చింది కదా, ఆర్ ఎంత ఇచ్చి చెప్పండి, ఆర్ వచ్చేసి 3 km/h కదా. దానికి సబ్స్టిట్యూట్ చేయండి, 15 వస్తుంది. అంటే ఎస్ ఈక్వల్ టు 15 అయిపోయింది. ఇంకేముంది, నాకు ఎక్స్ రావాలి కాదు 2x రావాలంటున్నాడు, అంతేనా. 2x రావాలి. 2x రావాలంటే నాకు ఎక్స్ రావాలంటే ఎస్ ప్లస్ ఆర్ ఇంటూ 2 hours చేస్తే వస్తుంది ఎక్స్, అవునా కదా. అంటే ఎస్ ప్లస్ ఆర్ అంటే మీనింగ్ ఎంత, 15 ప్లస్ 3 18. అంటే ఎస్ ప్లస్ ఆర్ అనేది 18 వస్తుంది కాబట్టి అర్థం కూడా రాసిన ఎంత అవసరం లేదు. 18 × 2 hours జర్నీ చేస్తే ఏమొస్తుంది, నాకు 36 అవర్ 36 ఎక్స్. నాకు 2x కావాలంటే ఏం చేస్తాం మరి, 72. బేసిక్ ఐడియా. ఎక్స్ అంటే 36, ఎందుకంటే 2 hours జర్నీ ఇది 18 స్పీడ్ అంటే 36 km పోయినట్టే కదా. 2x అన్నాడు. దాంట్లో బెస్ట్ ఆప్షన్ చూసుకోండి, 12 18 18 24 18 2 సార్లు ఇచ్చింది, దాంట్లో ఒకటి 72 అన్నట్టు. ఆన్సర్ ఈ 72. సింపుల్, రైట్. మేక్ ఇట్ సింపుల్, డోంట్ మేక్ ఇట్ సింపుల్. దీన్ని రేషియో ప్రకారంగా పోయి వేయచ్చు, దర్ అనదర్ ఇష్యూ, డిస్కస్ ఇట్ లేటర్. అంటే ఇది జనరల్గా అందరికీ వేసే విధానం కదా. మనం ఎట్లా చేస్తాం గుర్తుకుందాం, టార్గెట్ పెట్టుకుంటాం, గుర్తుకుందా. 3 hours 2 hours టార్గెట్ ఏంటి మా, 3కి 2కి టార్గెట్ చెప్పుకోండి, 6 అనుకుందాం. 6/2 hours జర్నీ అంటే 3 స్పీడ్తో పోతున్నట్టు. 6/2 hours జర్నీ అంటే 3 hours జర్నీ అంటే 2. మనం టార్గెట్ 6 km అనుకుంటే ఎస్ ప్లస్ ఆర్ ఏమో 3 వస్తుంది, ఎస్ మైనస్ ఆర్ 2 వస్తుంది. ఎస్ ప్లస్ ఆర్ ఇది ఎస్ మైనస్ ఆర్. మళ్ళీ చెప్తున్నాను, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ బోత్ ఆర్ సేమ్. ఇది మీకు అర్థం కావడానికి ఇంత డీటెయిల్ చెప్తున్నా. ఇప్పుడు ఇదంతా అవసరం లేదు, డైరెక్ట్ నేను టార్గెట్ ఫిక్స్ చేసుకుంటా. 6 km అనుకుంటా. 6 km ఎస్ ప్లస్ ఆర్ స్పీడ్తో పోతుందంటే టైం ఎంత ఇచ్చిన పాయింట్ ఇక్కడ. ఎస్ ప్లస్ ఆర్ ఏమో 2 hours ఇచ్చిండు కదా, ఎస్ మైనస్ ఆర్ ఎంత ఇచ్చిండు, 3 hours ఇచ్చిండు. ఏ కెన్ డూ వర్క్ ఇన్ 2 days, బీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 3 hours. టార్గెట్ ఫిక్స్ చేసుకుంటాం. 6/2 కొడితే 3 చాక్లెట్స్ ఉంటారు. ఎస్ ప్లస్ ఆర్ చేస్తే 3 చాక్లెట్స్, ఎస్ మైనస్ ఆర్ చేస్తే 2 చాక్లెట్స్. అప్పుడు రెండింటిని యాడ్ చేస్తే 5 చాక్లెట్స్ వస్తాయి కదా. కానీ ఆగండి, 5 చాక్లెట్స్ అంటే ఎస్ మైనస్ ఆర్ రెండింటిని యాడ్ చేసినాయి కదా, అంటే 2s ఈక్వల్ టు 5/2 అన్నట్టే కదా. మరి ఎస్ ఈక్వల్ టు 5 అన్నట్టే కదా. ఎస్ ఈక్వల్ టు 5/2 అవుతుంది. మరి ఎస్ ఈక్వల్ 5/2 అంటే 2.5 కదా. మరి ఆర్ ఈక్వల్ ఏమవుతుంది మా, 3 రావాలి కాబట్టి 0.5 అవుతుంది. తను ఇచ్చాడు 0.5 వాల్యూ 3 km/h ఇచ్చాడు. 0.5 వాల్యూ 3 km/h ఇచ్చాడు. మరి ఇది 2.5 వాల్యూ ఎంత అనేది కాన్సెప్ట్. 3 అవుతుంది, 15 అవుతుంది, అంతే సింపుల్. అంటే ఎస్ ఎంత వస్తుంది, 15 km/h అవుతుంది. ఆర్ అయితే 3 km/h. రెండింటిని యాడ్ చేసుకుంటే 18 km/h ఇంటూ 2 hours జర్నీ 36. సేమ్ స్టోరీ, సేమ్ కాన్సెప్ట్. ఇది వర్కౌట్ అవుతుంది. ఎప్పుడు వర్కౌట్ అవుతుంది, పెద్ద హార్డ్ క్వశ్చన్స్లోకి వెళ్తే బెటర్. ఇది అర్థం కూడా మీకు చెప్పిన. ఓకే, యువర్ గెటింగ్ పాయింట్. సింపుల్ స్టెప్ ఆన్సర్, 36 seconds ఆన్సర్. సో వాట్ అవర్ లెట్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దామంటే ఇప్పటి వరకు అయితే ఇది క్వశ్చన్ నెంబర్ 9. ఫస్ట్ ఏం చేసినాం, 4 questions ఏమో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. నెక్స్ట్ 4 questions అప్రాక్సిమేషన్స్లో వచ్చినాయి. ఇప్పుడు ఇది 9th క్వశ్చన్ అనమాట, రైట్. దీని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఓకే, అంటే మై పర్సెప్షన్ ఇస్ వాట్, మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు నేనేదైతే చెప్పానో ఏది మన వీడియోస్లలో దాని ఇంప్లిమెంటేషన్ ఇది సేమ్ ఇంప్లిమెంటేషన్ జరగాలి కదా. అంటే ఇప్పుడు వీడియోస్ కోసం నేను ఏమైనా చెప్తాను, ఏదైనా చేయొచ్చు, ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని, దాని మరి ఇంప్లిమెంటేషన్ ఇది లాజికల్ అప్రోచ్ అంటున్నా.
అన్నిట్లలో వర్కౌట్ అవుతుందా లేదా అది పాయింట్. సరే లెట్స్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 10. తెలంగాణలో ఏ ఇన్వెస్ట్ 6400 and B ఇన్వెస్ట్ 7200 in a business. After 4 months, A withdraws 30% of the initial investment. Okay. C joins with the 40% of the initial investment of B. Oh, B ki 40%. After 1 year, the total profit is 90,000. Find the profit of A and C together. Approximately అడుగుతుంది. ఏసీ టుగెదర్ కావాలంట. ఏసీ టుగెదర్ కావాలంటే మొత్తం ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు మనకి? 90,000 అంటారా? ఎస్, 90,000. సో వాట్, ఇప్పుడు మీరు బాగా చేసుకోండి. ఫస్ట్ ఏ స్టార్ట్ చేసింది, ఎంతతో స్టార్ట్ చేసింది మా కమాన్. ఎప్పుడైనా ఇది మీకు ఒకటి అర్థం కావాలి, ఇది టార్గెట్ బేస్డ్ అనేది పార్ట్నర్షిప్లో కూడా చేయొచ్చు. బట్ లెట్ ఇట్, పార్ట్నర్షిప్ ఇన్వెస్ట్మెంట్ టైం కాబట్టి అవసరం లేదు. రైట్, అంటే మీకు ఒక్కటి టైం అండ్ వర్క్ పైన గ్రిప్ వస్తే దీన్ని కూడా అట్లా డీల్ చేసి అని చెప్తుంది రన్నర్ ఇష్యూ. ఓకే, ఫర్గెట్ కూడా తప్ప. ఇప్పుడు ఏం చెప్పండి కమాన్. ఏ 6400తో స్టార్ట్ అయ్యింది. 4 months దాకా ఏం ప్రాబ్లం లేదు. తర్వాత ఏం జరిగింది 4 months తర్వాత? అంటే ఇంకొక 8 months స్టోరీ, 1 year జరగాలి బిజినెస్. ఏ విత్డ్రాస్ 30%, అంటే మిగిలింది 70% కదా. 70% మిగులుతుంది దీంట్లో 6400కి. ఇది ఓకేనా? ఏ యొక్క స్టోరీ ఇది. రైట్, ఇప్పుడు బి స్టోరీ చూద్దాం. బి ఏమన్నాడు? బి వచ్చేసి 7200 ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. అర్థం కావడానికి 7200, ఈ జీరోస్ లేకుండా కూడా రాయొచ్చు, బట్ మీ కంఫర్ట్. ఇది 4 months వరకు బాగానే ఉన్నాడు. 4 months బి ఏమి ఇతరేయాలి కదా. ఓకే, ఓ సి జాయిన్ అయినట్టు, అంటే బీకి ఏం ప్రాబ్లం లేదు. బి వచ్చేసి 1 year వరకు ఉంటాడు, 12 months, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ఇప్పుడు సి ఎంటర్ అవుతాడంట. కానీ సికి ఎట్లా లింక్ ఇచ్చిండు? వెరైటీ లింక్ ఇచ్చిండు. ఏంటో లింక్ తెలుసా? సి అంట ఎవరికి 40% ఆఫ్ బి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ అయ్యాడు. బి ఎంతమ్మా? 7200 కదా, దానికి 40% వర్త్తో స్టార్ట్ అయ్యాడు. ఎన్ని మంత్స్ తర్వాత? 4 months తర్వాతనే. వీడైతే నో డిస్టర్బెన్స్. వీడికి 4 months తర్వాత ఇంకా 8 months బిజినెస్లో ఉంటాడు. అంటే 40% ఆఫ్ ఎవరు తీసుకోవాలి? బీది. బీది ఎంత? 7200. ఎన్ని మంత్స్? 8 months ఉంటాడు. ఇంకా ఎందుకంటే 4 months తర్వాత స్టార్ట్ అయ్యింది వాడు. ఇది రేషియో. ఈ రేషియో మొత్తాన్ని ఎవరికి ఈక్వల్ చేయాలి? 90,000కి ఈక్వల్ చేసి 90,000 వచ్చింది. అప్పుడు ఇద్దరు కలిసి ఏ ప్లస్ బిఆ, ఏ ప్లస్ సిఆ, ఏదే అయిపోయింది. ఏ ప్లస్ సి అప్రాక్సిమేట్లీ చెప్పుకున్నాడు. సో వాట్ వీ కెన్ డూ, డోంట్ వరీ. కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఉన్నప్పుడు జాగ్రత్త ఉండాలి. జీరోస్ కట్ చేయొచ్చు, కానీ ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోండి. జీరోలు కట్ చేద్దామండి, రాయకుంటే బెటరే కదా. ఈ జీరోస్ ప్లస్ ఉంది ఇక్కడ. రైట్, ఈ జీరోస్ కట్ అయిపోయినాయి. దీంట్లో ఒక దాంట్లో ప్లస్ ఉంటుంది, మిగతా లేదు కదా. రైట్, కానీ ఇంకా 100 అట్లే ఉంటుంది, జాగ్రత్త. ఇంకా అన్నింటిలో కామన్ టేబుల్ చూసుకోండి ఒకసారి. 12 వచ్చే ఛాన్స్ ఉంది. 8 టేబుల్ వచ్చేటట్టు ఉంది. 8 9 72 కదా. 8 టేబుల్ కట్ చేద్దాం. ఇక్కడ 8 ఉంది కదా. 8 8 64, 8 8 64. మా 70/100 అట్లే ఉంది. అవసరం ఒక 0 కట్ చేద్దాం రండి. రైట్, మళ్ళీ ఇది 8 9. ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు 2 సార్లు కట్ అవ్వాలి. ఇక్కడ ఒకసారి కట్ అయితే సరిపోతుంది కదా. 8 కట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకేం టేబుల్ ఉంది? మళ్ళీ 8 వచ్చేటట్టు ఉంది కదా. 8 రాదు, ఇంకా 12 ఉంది కదా. సో 8 రాదు కాబట్టి వీ కెన్ గో ఫర్ 4. ఇగో 4 1s, ఇది కూడా కట్ అవ్వాలి. ప్లస్ ఉంది కాబట్టి 4 2s, 4 3s. ఇగో 9 3 ఉంది, జాగ్రత్త. రైట్, ఇంకా నెక్స్ట్ చెప్పండి. 4 టేబుల్లో 4, ఈ 4 కట్ అయిపోయింది అమ్మ. అంటే 72/10 ఉంది. ఓకే, 72/10 మిగిలింది. ఇక్కడ 9 3s అనే మిగిలింది. రైట్, ఇంకా నెక్స్ట్ ఏముంది? ఇక్కడ 7/2 మిగిలింది. 7 into 2 ఇంటూ కదా ఇక్కడ ఉంది. 7 into 2 మిగిలింది. రైట్, ఇక్కడ బై 10 ఉంది. ఇక్కడ 8 into ఇంకా అంతే. అప్పుడు బై 10 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? 10 క్రాస్ మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది కదా. 10 క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ ఏమైంది చెప్పమ్మా? 80 + 7 2s 14. బై కింద వస్తే 10. ఇది రాయాల్సిన అవసరం ఇప్పుడు మీకోసం. ఇక్కడ కూడా 10 మల్టిప్లై చేద్దాం, ఇంకా రేషియో కదా. రేషియో బెటర్ కదా. ఇంటూ 10 మల్టిప్లై చేసుకుంటే డివైడ్ 10 వేసుకోవచ్చు కదా. ఫర్ అవర్ కంఫర్ట్ అని చెప్పేది. అంటే 9 3s 27 కదా. 270/10 అని రాయొచ్చుగా. ప్రాబ్లం అవుతుందా? అవదుగా. రైట్, ఇప్పుడు చెప్పండి ఇక నెక్స్ట్ ఏంటి? 72 అంతే, ఇంకా మిగిలిన అంతే. 72/10, 72/10. ఇంకా లాజికల్గా ఆలోచిస్తే 94 ఉంది, 72 270 అనేది ఎలా చూడండి మా. 8 9 72, 4 3 సరిపోయింది. 12 months ఏం తీసుకున్నాం అంటే 1 year వరకు నోటీస్ ఉంది. సరిపోయింది, ప్రాబ్లం. ఇంకా 10 వాల్యూ లేదు కాబట్టి కమాన్ చెప్పండి. 94 44 వస్తుంది మా.
44 అంటే బై 2 వేసుకుంటే 270 72 36 వస్తుంది. 36 ఏనా? మేక్ ఇట్ సింపుల్, డోంట్ మేక్ ఇట్ అస్ కాంప్లికేట్. 80 + 14 94. 94ని ఆఫ్ చేస్తే రైట్ 64 ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చూసుకోండి, ఎందుకైనా మంచిది. ఇన్వెస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో బట్ ఇప్పుడు చెప్పండి, ఇంకా 80 + 14 94. 94 is to 270 ఎట్లా ఉంటుంది? 2 టేబుల్ కట్ చేద్దాం, లేకపోతే అన్నీ 2 టేబుల్ కట్ చేస్తే బెటర్ కదా. సో 2 టేబుల్ కట్ చేయండి, 94లో ఆఫ్ చేయండి మా 49. 45 అంటే 90, ఇంకొక 2 ఉంటుంది అంటే 47. ఎస్, 47 + 47 94. ఇక్కడ 270లో ఆఫ్ కొడితే మనకి ఎంత వస్తుంది? 270/2 అంటే 135 అంతే, 135. నెక్స్ట్ వచ్చేసి 72లో ఆఫ్ వచ్చేసి 36. ఇది బేసిక్ ఉండే ఐడియా. ఐ హోప్ యూఆర్ గెటింగ్ అ పాయింట్. సో ఇదేంటి, జస్ట్ మీకు అర్థం కావడానికి రేషియో కాన్సెప్ట్ అన్నట్టు. ఇది లేనప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మనం చేంజ్ చేయాలి. డోంట్ వరీ, అంటే ఏదైనా చిన్న మిస్టేక్ అయినా మొత్తం పోతుంది కదా. దట్స్ మై పర్సెప్షన్, రైట్? ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 70% ఆఫ్ 64 అన్నప్పుడు ఇక్కడ 4 months ఉంది, 12 months ఉంది, 8 months ఉంది. ఇక్కడ మనం మంత్స్ యూజ్ చేసినాం. ఎందుకని ఒక చిన్న మిస్టేక్ మొత్తం స్టోరీ మాట్లాడుతుంది చూడండి. 8 ఓకే, ఇంతవరకు ఓకే, బట్ ఇక్కడ 8 months అనే స్టోరీ ఉంది. ఎందుకంటే 4 months మరి ఇంకా 8 months రికార్డ్ రావాలి కదా మనకి. అది బేసిక్ ఐడియా, రైట్? ఓకే, మంచిది. ఇప్పుడు ఇంతవరకు క్లారిటీ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి తెలుసా? 7 2 14. ఇక్కడ 14 ఇంటూ మళ్ళీ 8 వస్తుంది చూడండి. 14 ఇంటూ 8. 7 2 14 ఇంటూ 8 అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ 14 ఇంటూ 8 112. 112 + 80. 112 + 80 is 192, రైట్? సో 192 అంటే ఇది అట్లే రాద్దాం, ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాసేయండి. డోంట్ వరీ. చూడండి, ఒక చిన్న మిస్టేక్. 8 months ఎందుకు? ఇక్కడ 4 months రికార్డ్ ఉంది, మళ్ళీ ఇంకా 8 months ఉండాల్సింది కదా, ప్లస్ వాల్యూ, రైట్? ఇప్పుడు చెప్పండి, 270, ఇది 72, రైట్? 192. 3 టేబుల్ మనకు కంఫర్టబుల్. 3 టేబుల్ వేసుకుందాం. 3 టేబుల్ 3 6 18, 3 4 12 సరిపోయింది అంటే 64. 3 టేబుల్లో 64. 3 90s, 3 2 6 అంటే మళ్ళీ ఇక్కడ కూడా బిఆర్ట్ 3 2 24 వస్తుంది. ఇంకా ఇట్లా మళ్ళీ 2 టేబుల్ వస్తుందండి. ఫైనల్ అవుట్పుట్ చెప్పండి. 32:45:24 అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంది, అందులో ఏం లేదు ఇక్కడ. సరే, ఇవన్నిటిని యాడ్ చేస్తే వచ్చేది 90,000. ఇప్పుడు యాడ్ చేయండి. 24/2 కదా, 12, రైట్? ఇప్పుడు చెప్పండి, ఇక 32 + 45 + 12 అంటే 2 + 1 మీ చాయిస్ ఎట్టనా. ఓకే, 32 + 12 అయితే 44. 44 + 45 అంటే మనకి 44 + 45, రైట్? 44 + 49 అంటే 89 parts అంటే ఆల్మోస్ట్ 90 parts ఉంటాయి కదా. సరిపోయింది. 89 parts అప్రాక్సిమేట్ అడిగింది కదా. 89 parts 90,000. దాని ప్రాఫిట్ ఇచ్చిండు 90,000 ఇచ్చిండు. 89 parts 90,000 ఇచ్చిండు అంటే 90 parts 90,000 అంటే కదా అప్రాక్సిమేట్లీ. తను ఏమవుతున్నట్టు ఇక్కడ ఎవరిది వాల్యూ పడేది అసలు? సో ఫైండ్ ద ప్రాఫిట్ ఆఫ్ ఏ అండ్ సి టుగెదర్ అంట. ఏ అండ్ సి అంటే చెప్పండి, ఇక్కడ ఏ ఎంత ఉంది? 32. సి ఎంత ఉంది? 12. 32 + 12 అంటే 32 + 12 వచ్చేసి 44 parts. 44 parts ఎంత అంటే 44,000 కంటే తక్కువ రావాలి. 89 parts 90,000 అంటే ఆల్మోస్ట్ వెరీ నియర్ టు 90. 89 అంటే 90 కదా అప్రాక్సిమేట్లీ. 44 వెరీ నియర్కి వెళ్ళాలి. అక్కడ ఉన్న బెస్ట్ ఆప్షన్ చూసుకోండి. ఇంకా మరి కట్ చేసుకుని కూర్చోండి అనుకోండి. 44కి దగ్గర ఉన్న బెస్ట్ ఆప్షన్ 48 కాదు, 42 కాదు, 44. ఎస్, ఆప్షన్ సి. 44494 ఆప్షన్ సి. 44494 44494 వాట్ ఎవర్, రైట్? ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. అంటే ఇక్కడ 89కి 90,000 ఆల్మోస్ట్ ఇచ్చింది కదా, మరి 44,494 రూపీస్. 44కి నేరు వెళ్ళిపోవాలి. మళ్ళీ 42కి ఎందుకు పోతా అనుకోండి. 89 90 ఉంది, మరి 44కి ఎక్కువ ఉండాలి కదా. 89 90 అయింది అంటే 44 కొంచెం పెరగాలి. అంటే లాజికల్గా 44,000కి ప్లస్ వాల్యూ రావాలి. 44,000 కొద్దిగా పెద్దగా, రైట్? ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. ఓకే, నైస్. అంటే దీంట్లో జరిగిన స్టోరీ అని చెప్పండి. పార్ట్నర్షిప్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంది? క్యాలిక్యులేషన్ పార్ట్ అంతే, అందుకని ఏం లేదు కదా, రైట్? ఇది ఒకటి. ఇప్పుడు దీంతో పాటు అంటే మీరు ఎట్లా అర్థం చేసుకోవాలి ఇది క్వశ్చన్? చిన్న మిస్టేక్ ఉంది ఇక్కడ. 8 లేకపోతే మొత్తం స్టోరీ మారిపోయింది లేదా? లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ లెవెల్. ఇది క్వశ్చన్ నెంబర్ అనదర్ క్వశ్చన్ లేదు. ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వెరైటీ క్వశ్చన్ ఉంటుంది. ఒకసారి ఏమన్నాడు? క్వశ్చన్ నెంబర్ 11, రైట్? ఐ థింక్ 10th అయిపోయింది ఇంకా. క్వశ్చన్ నెంబర్ 11 అంటే బాగా ఆలోచించారు ఇక్కడ. A jar contains milk and water in the ratio of milk and water is 8:x. 8:x అన్నమాట. ఇది మిల్క్ వాటర్ అంటే ఒక జార్లో ఉందంటమ్మా. సరే, మంచిది. తర్వాత ఏం చేసి మనవాడు దాంట్లో ఎంత కలిపినట్ట?
5 లీటర్స్ ఆఫ్ మిల్క్ అండ్ 30 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్. దీనికి 5 లీటర్స్ కలిపిందంట వాటరా, జాగ్రత్త జాగ్రత్త. ఇట్లాంటి కొంచెం ఇక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదా మనకి, గుర్తుకొస్తుంది నాకు. 5 లీటర్స్ ఆఫ్ మిల్క్, ఓకే. నెక్స్ట్ టైం 30 లీటర్స్ ఆఫ్ వాటర్, 30 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసిండు. అట్లా యాడ్ చేస్తే ఏం మిగిలింది అక్కడ మనకి లాస్ట్కి? రేషియో 1:1 వచ్చిందట. అయితే ఎక్స్ ఎంత అంటుండో. సరే బాగానే ఉంది, చూడగానే ఆన్సర్ ఏం చెప్పొచ్చు, చెప్పనీకి రాదు. ఎందుకు చెప్పండి, ఇక్కడ 5 లీటర్స్ కలిపి ఇక్కడ 30 లీటర్స్ కలిపిండి అన్నాడు, ఇక్కడ రేషియో ఇచ్చిండ. ఈ రేషియో ఇలా మారింది బికాస్ ఆఫ్ 35 అంటే టక్కున చెప్పొచ్చు మనం. కానీ ఇక్కడ అట్లీస్ట్ ఈ టోటల్ మిక్చర్ ఇంత ఉండే 40 లీటర్స్ ఉండే అన్నాడు అనుకో, అప్పుడు ఇప్పటికి వస్తుంది ఆన్సర్. 8 ప్లస్ ఎక్స్ అనే వాల్యూ తెలియదు కాబట్టి అది మొత్తం 40 లీటర్స్కి ఈక్వల్ చేసుకొని ఆన్సర్ చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఇనిషియల్ క్వాంటిటీ ఇవ్వలేదు, రైట్. తర్వాత ఈ రేషియో ఇలా మారింది అన్నప్పుడు ఈ 35 కాంబినేషన్ ఇచ్చినప్పుడు 8x ఇది ఒక 8:5 అనుకున్నాం, 5x 8x 5x అనుకుని +5 చేసుకుంటాం, లేదా గ్యాప్స్ ఈక్వల్ చేసుకుంటాం, గుర్తుకుందా? ఇలా లాజికల్గా టోటల్ క్వాంటిటీ ఇవ్వలేదు, ఈ రేషియో మిక్స్ చేసింది కాబట్టి 35కి వాల్యూ లేదు. వి కాంట్ సే, చెప్పనీకి రాదు. చూడగానే ఆన్సర్ ఏంది చెప్పనీకి రాదు. అంటే అట్లా అంటే మైండ్ సెట్ అట్లా వెళ్ళిపోవాలి. అంటే రేషియో ప్రపోర్షన్స్లో మనం 4 మోడల్ చెప్తున్నాం, గుర్తుకుందా? ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ ఎట్లా ఇంక్రీజ్ చేయాలి, 2 ఎలిమెంట్స్ ఎట్లా యాడ్ చేయాలి, ఇది వేరే ఉన్నప్పుడు దానికి డిఫరెన్స్ ఎట్లా చెక్ చేయాలి అనే కాన్సెప్ట్ ఉంది. కాన్సెప్ట్తో మీరు ముందుకెళ్ళండి. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. సరే, ఇప్పుడు ఇది ఒకటి. ఇంకా నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఒకసారి. లాస్ట్ క్వశ్చన్ ఏమన్నా చూడండి ఒకసారి. సరే, ఇది మనం రబ్ చేసుకుందాం. డోంట్ వరీ. రెక్టాంగులర్ అన్నాడు, రెక్టాంగులర్ ప్లేన్. ఓకే, మంచిది. సో లెంత్ ఈజ్ ఎంత ఎన్నిసార్లు అంటే, ఓకే ఒకసారి చదవండి, క్లియర్ చదవండి. ఏ రెక్టాంగులర్ పాత్ హ్యావింగ్ ట్వైస్ లెంత్ ఆఫ్ ఇట్స్ బ్రెత్ అంట. ఒక రెక్టాంగులర్ పాత్ అంట, ట్వైస్ లెంత్ ఆఫ్ ఇట్స్ బ్రెత్ అంట. అంటే బ్రెత్ ఎంత ఉంది, దానికి 2 times ఉందంట. అండ్ హాఫ్ ఆఫ్ ద పాత్వే విత్ 4 centimeter సేవింగ్ ఏరియా ఆఫ్, ఓకే 352 మీటర్ స్క్వేర్. ఓకే ఫైన్. ఇప్పుడు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగులర్ పార్క్ అన్నాడు. సింపుల్, ఏం లేదు. ఇక్కడ ఫస్ట్ రెక్టాంగులర్ ఒక పార్క్ ఉందా, బాగా ఆలోచించండి. రెక్టాంగులర్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, రైట్. ఇక్కడ లెంత్కు దానికి ఉన్న రిలేషన్ ఎట్లా ఇచ్చాడు, లెంత్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ బ్రెత్ అన్నాడు. అంటే లెంత్ ఈజ్ ఈక్వల్ 2 times ఆఫ్ బ్రెత్ అంటే లాజికల్గా ఇప్పుడు మొత్తం లెంత్లోకి కన్వర్ట్ చేసుకుంటే, మనం లెంత్లోకి కన్వర్ట్ చేసుకుంటే ఈ L ఈక్వల్ బి అని రాయొచ్చు కదా. అప్పుడు ఏరియా ఏమిటి చెప్పండి, మా ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్ కదా. కానీ తను ఏమంటుందంటే 4 meters వైడ్ ఉన్న ఒక పాత్ ఉందంట. 4 meters వైడ్ ఉన్న ఒక పాత్ ఉందా, 4 meters వైడ్ ఉన్న ఒక పాత్ ఉందంట. దాంట్లో హాఫ్ ఆఫ్ ద పాత్ ఇచ్చింది మనకి ఏరియా. హాఫ్ ఆఫ్ ద పాత్ అంటే మొత్తం పాత్కి ఏరియా. ఈ పాత్ ఏరియా కనుక తెలుస్తున్నాం, గుర్తుకుందా? ఇప్పుడు ఇదంతా ఎంత ఉందమ్మా, L ఉంది అనుకోండి, ఇది L అనుకోండి, ఇది B అనుకోండి. ఈ మొత్తం ఇక్కడ అవుటర్ రెక్టాంగిల్ ఎంత చెప్పండి, సింపుల్ అయ్యే క్వశ్చన్, డోంట్ కన్ఫ్యూజ్. అవుటర్ రెక్టాంగిల్ ఎంత అవుతుంది, అవుటర్ రెక్టాంగిల్ యొక్క లెంత్ బ్రెత్లు చెప్పండి. ఇక్కడ B ఉంది, ఇక్కడ ఇది 4, విడ్త్ 4 అని చెప్పిండు. విడ్త్ 4 అంటే మొత్తం చుట్టూ ఉన్న విడ్త్ 4 తీసుకోవాలి. అంటే లెంత్కి ఇటు 4 పెరుగుతుంది, ఇటు 4 పెరుగుతుంది. అంటే ఇటు 4 లెంత్కి పెరుగుతుంది, బ్రెత్కి ఇటు 4 పెరుగుతుంది. అంటే లాజికల్గా అవుటర్ రెక్టాంగిల్ ఎంత చెప్పండి, L+8, బ్రెత్ ఏమవుతుంది B+8. ఈ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చే వాల్యూకి హాఫ్ తీసుకుంటే వచ్చే వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ, హాఫ్ ఆఫ్ ద పాత్ ఏరియా ఇచ్చిండు. అంటే అసలు పాత్ ఏరియా ఎట్లా ఫైండ్ చేస్తామా, పాత్ ఏరియా గుర్తుకుందా? సో లెంత్ బ్రెత్ ఉన్న రిలేషన్ అయితే అదేంది కదా, రైట్. పాత్ ఏరియా ఎట్లా వస్తుంది చెప్పండి, ఏరియా ఆఫ్ పాత్ ఈజ్ ఈక్వల్ టు అవుటర్ రెక్టాంగిల్ ఏరియా మైనస్ ఇన్నర్ రెక్టాంగిల్ ఏరియా. ఎస్ ఆర్ నో? outer rectangle area minus inner rectangle. Outer rectangle area length breadth value చెప్పండి. Come on, L+8 into B+8 minus don't confuse. ఇప్పుడు ఇన్నర్ రెక్టాంగిల్ ఏరియా ఏంది, L into B కదా లాజికల్గా. సో L into B ఇట్లా వేస్తే వచ్చే వాల్యూ ఎంత తెలుసా, ఇట్లా వేస్తే వచ్చే వాల్యూ హాఫ్ ఇచ్చిండు, దీన్ని ఆఫ్ చేస్తే వచ్చే వాల్యూ అట. అంటే ఇది పాత్ ఏరియా, దాంట్లో హాఫ్ వాల్యూ ఇచ్చింది. హాఫ్ వాల్యూ ఎంత ఇచ్చిండు ఇక్కడ 352 మీటర్ స్క్వేర్, రైట్. అంటే 352 డబల్ చేయండి, 2 into 352 అన్నట్టు. ఇది ఫుల్. అంటే ఏరియా ఆఫ్ పాత్ రావాలంటే అవుటర్ రెక్టాంగిల్ ఏరియా మైనస్ ఇన్నర్ రెక్టాంగిల్ కట్ చేస్తే ఈ బార్డర్ వస్తుంది. ఈ బార్డర్ ఏరియాలో సగం ఇచ్చిన కాబట్టి 2 times తీసుకుంటే మొత్తం ఏరియా వస్తుంది. ఇది ఉన్న రిలేషన్, రైట్. దీని నుంచి మనకి ఏం కనుక్కోవాలి సార్, మనం L కనుక్కోవాలి. ఉంది ఈక్వేషన్ ఉంది రెడీగా. L+ అంటే L+ ఏం రాయొచ్చు మనం,
అంటే ఇప్పుడు L+8 ఉంది, B+8, B+ ఏం రాయొచ్చు మనం జనరల్గా, B+ ఏం రాయొచ్చు, ఇంకో B+లో L/2 రాసుకోవచ్చుగా. మొత్తం ఇక Lలోకి కన్వర్ట్ చేసుకొని L వాల్యూ చెప్పాలి అంతే, అంతకని ఏం లేదు. ఇప్పుడు చెప్పండి ఇక ఈ మొత్తం వాల్యూ దీనికి ఈక్వల్ ఏం సరిపోతుంది, L+8 కమాన్, L+8 ఎట్లా రాద్దాం. తర్వాత B+లో L/2 రాయొచ్చు కదా ఇక్కడ నుంచి, అయితే B = L/2 రాయొచ్చు, ఇంకా అంతకంటే ఏం లేదు, డోంట్ వరీ. L/2 + 8 మైనస్ L అంటే B ఉంది, B అంటే L/2 రాయొచ్చు అమ్మా, L × L/2 = 2 × 352. ఇది మీరు సాల్వ్ చేసుకుంటారు, ఐ హోప్. 352 రైట్, 352 రైట్. లెంత్ బ్రెడ్త్కి +8 ఎందుకంటే +8 ఇక్కడ +4 యాడ్ అవుతుంది, ఇక్కడ +4 యాడ్ అవుతుంది, 4 మీటర్స్ పెడతా అని చెప్పింది కాబట్టి అందుకని +8 యాడ్ చేయాల్సి వచ్చింది రెండింటికి, రైట్. ఓకే, ఇంతవరకు క్లారిటీ ఉంది కాబట్టి ఇంకా దీని లోపల మల్టిప్లై చేసుకోండి, యూ కెన్ గెట్ ద ఆన్సర్, రైట్. 16 అవుతుంది, L+8 16, మళ్ళీ ఇక్కడ L/2 ఉంది కాబట్టి రెండింటికి మల్టిప్లై చేసుకోవాలి. కమాన్ వీ కెన్ డూ ఇట్, రైట్. చేయండి. ఇప్పుడు L² / 2 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా మళ్ళీ L² వస్తుంది చూడండి. L × L, జాగ్రత్త, L × L, L² / 2, Lతో అయిపోయింది, ప్లస్ 8L అంటే Lని రెండింటిలో మల్టిప్లై చేసిన, మళ్ళీ 8 మల్టిప్లై అమ్మా, 8L/2 రైట్, ప్లస్ 64 మైనస్ L² / 2 అంటే దెర్ ఇస్ నో వాల్యూ ఫర్ L² / 2 అన్నట్టే కదా, 352 రైట్. ఇంకో L² / 2 కట్ మైనస్ కాబట్టి ఇంకా మిగిలిన చెప్పండి. 8L + 8 అంటే 2 1s 2 4s, 8L + 4L. ఇప్పుడు ఇది మెన్సురేషన్ కాబట్టి తప్పదు కదా, మరి ఇంకేం చేస్తాం. 8L + 4L 12L, 12L + 64 = వాల్యూ 12L + 64, కమాన్ 12L + 64, 8L + 4L 12L + 64 = 2 × 352. నాకు లెంత్ కదా కావాల్సింది, రైట్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ పాయింట్. నెక్స్ట్ చెప్పండి. ఇంకా దీంట్లో 2 టేబుల్లో కట్ చేసుకుంటే కదా మీ చాయిస్, 2 టేబుల్లో కట్ చేసుకుంటానా ఓకే, 64 అని మైనస్ చేసినా పర్లేదు. 2 టేబుల్లో కట్ చేస్తే బెటర్ కదా. అప్పుడు 6L అవుతుంది, ఇది 32 అవుతుంది, ఇది 352 అవుతుంది. ఇంకా 2 కట్ అయిపోతుంది కదా, దీంట్లో 32 కట్ అవుతుంది. ఇప్పుడు పంపించేసేయండి. 32 కట్ చేసి 352 32 పోతే 32 వెళ్ళిపోతుంది, 320 ఉంటుంది. 6L = ఎంత, 32 కట్ అయితే 320. అప్పుడు L = చెప్పండి. ఇక L = ఏముంది, 320 బై ఇంకా 352లో ఈ 64 కట్ అయిపోతుంది, ఐ మీన్ 32 కట్ అయిపోతుంది కదా, 2 కట్ అయిపోయింది అంటే 30 ఇంకా 320 మిగిలింది. 320/6 ఇది బేసిక్ కాన్సెప్ట్. హోప్ యూఆర్ గెటింగ్ పాయింట్. L × L L² / 2 అట్లా తీసుకున్నా, L × 8 8L రాసిన, తర్వాత 8 × L/2 8L/2 ఉంది, అదిలో 4Lగా మారిపోయింది, 8 8 64 అయింది, L² / 2 బేసిక్ కాన్సెప్ట్. ఇక దీన్ని బట్టి మీరు L వాల్యూ వేసుకోండి. దాంట్లో అపారెంట్ ఆప్షన్స్ యూ కెన్ డిసైడ్, రైట్. ఆప్షన్ చెప్పినప్పుడు నాకు కావాల్సింది L L² ఏమని అసలు క్వశ్చన్ అడిగిండు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగులర్ పార్క్ అంటే L కావాలి, రెక్టాంగులర్ పార్క్ అయితే అడిగింది అంటే L వాల్యూ కావాలి, రైట్. ఇప్పుడు చెప్పండి 320 అప్రాక్సిమేట్లీ చెప్పాల్సింది, వేరే సోర్స్ లేదు కదా, మరి ఇంకేంది. L+8 B+8 ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే అవుటర్ రెక్టాంగిల్ ఏరియా వచ్చింది, దాంట్లో LB కట్ చేసిన పాత్ వచ్చింది, దానికి 2 టైమ్స్ ఎందుకు మల్టిప్లై చేయాల్సి వచ్చిందంటే హాఫ్ ఆఫ్ ద పాత్ ఏరియా ఇచ్చిండు, సో అందుకని 2 టైమ్స్ మల్టిప్లై చేసిన ఫుల్ ఏరియా వచ్చింది, రైట్. ఇంకా అయిపోయింది. 6 7s 42 వస్తుంది, 6 టేబుల్ రాదు కదా, సార్ రాకపోయి దాని ఉన్న ఆప్షన్ చూసుకోండి మా, కమాన్. 6 టేబుల్ 4 టేబుల్ రాదు, 3 + 2 5, అసలు 6 కట్ అవ్వదు. 2 3s 2 160/3, 160/3 అప్రాక్సిమేట్లీ చెప్పండి. 160/3 ఇంకా మనకి ఆప్షన్స్ ఇవ్వలేక మరి, సో 160/3 అంటే 54 అంతే. 54కి నియర్ ఆప్షన్ చూసుకోండి, 54కి నియర్ ఆప్షన్, మరి బెటర్ ఆప్షన్ అసలు బెటర్ ఆప్షనే లేదు దీంట్లో. వై ఎక్కడో జరిగింది మొత్తం మీద అయితే. పాత్ పెడతా 4 సెంటీమీటర్స్ 4 మీటర్స్, ఎక్కడైతే నాకు 4 సెంటీమీటర్స్ కనబడుతుంది. మరి 4 సెంటీమీటర్స్ అక్కడ 350 మీటర్స్ స్క్వేర్ అన్నాడు మా, ఇక్కడ ప్రాబ్లం ఉన్నట్టుంది చూడండి. మైట్ బి ఇదైతే నాకు మిస్టేక్ అనిపిస్తుంది, రైట్. ప్రింటింగ్ నేమో సెంటీమీటర్ స్క్వేర్ ఉంది, అక్కడేమో 52 మీటర్స్ అన్నాడు. మరి 4 + ఆ సెంటీమీటర్ మళ్ళీ మీటర్స్లో కన్వర్ట్ చేయాలి కదా. అయ్యో అంటే కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా, మరి ఎంతకన్నా మనం బెస్ట్ ఏం చేయలేం కదా, వాట్ ఎవర్. ఓకే, బేరట్.